ప్రస్తుతం మనం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగండి గురునాథం గారితో అయితే ఉన్నాం. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎనలేని సేవలు అయితే అందించారు. ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడారు, ఎందుకు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఆయన సేవలను పునరావృతం చేయబోతున్నారు అనే దానికంటే ముందుగా రేపు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురునాథం గారు, ఏంటి రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎవరు అధికార పీఠంలో కూర్చోబోతున్నారు, ఎవరు ఇళ్లకు పరిమితం కాబోతున్నారు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితం అవుతున్నారు. అసలు దాంట్లో డౌట్ ఏం లేదు, అయిపోయింది. ఇట్స్ క్లోజ్ చాప్టర్. ఎందుకంటే తను అహం బ్రహ్మాస్మి 151 ఎప్పుడైతే వచ్చినాయో డే 1 నుంచి తనలో ఒక యుగో కాంప్లెక్స్. ఆఫీస్కి వెళ్ళడం, సక్రమైన పరిపాలన చేయడు, తను ఇంట్లో కూర్చుంటాడు. సెక్రటేరియట్ ఎందుకుంది? కాదండి, సెక్రటేరియట్ ఎందుకుంది? సెక్రటరియట్ ప్రజలు పరిపాలన చేయడం కోసం కదా. నువ్వు ముఖ్యమంత్రివి, సెక్రటరియట్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చోవటం ఏంటి అంటే నువ్వు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా తయారయ్యావు. సో అది జనం చూస్తున్నారు. డే 1 నుంచి కూడా నువ్వు ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వాలా, ఎప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్యేలను ఎలవ్ చేయాల, కార్యకర్తలను అసలు పట్టించుకోవాలా. నువ్వు ఐ ప్యాక్ అని, ఆ ప్యాక్ అని, ఈ ప్యాక్ అని వాళ్ళని నమ్మి ఆ వాలంటరీ వ్యవస్థను ఒకటి పెట్టుకొని నాకు కార్యకర్తలు అక్కర్లేదు, నాయకులు అక్కర్లేదు, మధ్యలో వాళ్ళే పేదల స్టార్ క్యాంపెయినర్లు, నేను స్టార్ని అని అహం బ్రహ్మాస్మి. అది వచ్చిందంటే పరాకాష్ట. డెఫినెట్గా నువ్వు ఎన్నన్నా చెయ్యి మంచి కార్యక్రమాలు, డెఫినెట్గా ఓడిపోతావు. అందుకని మన పూర్వీకులు అన్నారు అహం బ్రహ్మాస్మి అని. అహం పెరిగినప్పుడు బ్రహ్మదేవుడు బ్రహ్మాస్మి అని అతనికి ఒక అతనికి తపస్సు చేస్తే అతనికి వరం ఇస్తే, నీ చెయ్యి నువ్వు భస్మాసురుడు, నీ చెయ్యి నీ మీద నెత్తి మీద పెట్టుకుంటే భస్మం అయిపోతావు అని చెప్పాడు. ఆ నేపథ్యంలో రంభా ఊరసి మేనకాలను పంపిస్తే ఆ డ్యాన్సులు వేస్తే వాళ్ళందరూ కలిసి చివరికి ఆడు చెయ్యిని ఆ నెత్తి మీద పెట్టే విధంగా తయారు చేస్తారు ఆ వ్యామోహంలో. ఏమన్నా ఆడు భస్మం అయిపోతాడు. అట్లనే జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జల, వైవి, విజయసాయిరెడ్డి ఈ ఉండారు, సత్యం, ధర్మం, న్యాయం అని అల్లూరు రామలింగయ్య, రావు గోపాలరావు, సత్యనారాయణ అని ఒక ముగ్గురు ఉండేవాళ్ళు. సర్దార్ బాబారెడ్డి సినిమాలో ఎన్టీ రామారావుని చంపేసి జైల్లోకి పోయి ఎవరో చంపేశారు దొంగ అంటే ఇంకా దొంగ అని అరుచుకుంటా పారిపోతారే అట్టటోళ్ళు వీళ్ళు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేసి అధికారం నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి కారణం వీళ్ళే. అంటే ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకతని ఈ ప్రభుత్వం మూట కట్టుకుందంటారు? నిజంగా అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ, వ్యక్తిగత హననం చేస్తూ, ఇతర నాయకులను కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, అలా లోకేష్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగత హననం చేస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని వైసీపీ పొందింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మళ్ళా స్వరం మార్చి ఎవరైతే స్టార్ క్యాంపెయినర్లు, సామాన్యులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా కూడా వాళ్ళు వేరే వాళ్ళని విమర్శిస్తూనే ఇంకో పక్క ప్రజల వద్ద నుంచి సింపతి పొందే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పారు చూసారా, దానికి ఒక్కటే ఉదాహరణ మాదిగాని గురునాథం. పేదల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి 3 రాజధానుల ఉద్యమం మందడంలో ఈ భారతదేశ ప్రపంచాన్ని ఉర్రూతలోకిచ్చినటువంటి ఒక పెద్ద ఉద్యమం. ఆ సంకల్పం నాకు ఎక్కడి నుంచి అంబేద్కర్ గారి యొక్క ఆ యొక్క ఇన్స్పిరేషన్, ఆ వాదన, నేను ఈ పేద ప్రజలకి ఏదైనా చేయాలనేటువంటి తపన. ఒక అడుగు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నీ ఇస్తాను, పేదవాళ్ళకి అధికారం ఇస్తాను, వికేంద్రీకరణ చేస్తాను, 54,000 పట్టాలు ఇస్తాను, ఇంగ్లీష్ మాధ్యమం ఇస్తాను, అది కొట్టి ఇది కొట్టి ఊదరగొట్టి హంగామా చేసి డంబాచారాలు కొట్టి ఆగమాగం చేసి మా అందరిని కూడా ఇన్స్పిరేషన్ చేసి నేను స్వతహాగా ఉద్యమకారుణ్ణి, నేను ఆ మాటలు నమ్మి మా వాళ్ళకి ఏదో వస్తుందని చెప్పేసి నేను అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని అక్కడ ఎవరు దాడులు చేస్తారో తెలియక భయభ్రాంతులతో అంత పెద్ద ఉద్యమం చేశాను నా జనం కోసం, నేను ప్రాణం ఇవ్వడానికని సిద్ధపడి. అంటే నన్ను ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నైవంచన చేశాడంటే 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని అదుగో ఇదిగో పులి, అదుగో తోక, అగ్ని ఆరదో, పురుగు చావదో, చట్టాలు సక్రంగా చేయడు, ఇచ్చేది సరిగ్గా ఇవ్వడు, మూతికి చిక్కం కడతాడు, ఎదురు తౌడేస్తాడు, అదిగో నేను విశాఖపట్నం వెళ్తానంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. చివరికి నా సమాధుల మీద పూలేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచే నేను చెప్తా వచ్చాను, పెత్తందారులు, పేదవాళ్ళు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, వీళ్ళందరి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటే ఆ దాన్ని పట్టుకొని ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో నన్ను నైవంచన చేసినటువంటి వాడిని నేను పేదవాడిని కాదా? మీరు అడిగారే ఇందాక ఆ ప్రశ్న, మరి నన్ను ఎందుకు మోసం చేశాడు?
నాతో పాటు కూర్చున్నటువంటి ఉద్యమకారులందరిని ఎందుకు మోసం చేశాడు? అనేక తాయిలాలు ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేసి ఒక 25 లక్షలు ఇస్తానని చెప్పి, వాళ్ళందరికీ కార్లు ఇస్తానని చెప్పి, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పి, ఉద్యమాలు పురికొల్పి మీ పేదవాళ్ళ కోసం అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని చెప్పి, అసమతుల్యత వస్తుందని చెప్పి, పేదవాడు పెత్తందారుల మధ్య తేడాలు వస్తాయి, నేను మీ పక్షపాతినని చెప్పి చంద్రబాబు నాయుడు మీద గుడ్డగాల్చి నెత్తి మీద వేసినటువంటి స్వభావం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదవాడికి ఏం చేస్తాడు? ఏం చేయలేదంటారు. ఏం చేస్తే ఎందుకు ఓట్లు పడవు? 7 లక్షలు తీసుకుంటే మీరు తీసుకుంటేనే నేను చేస్తేనే నాకు ఓట్లు వేయండి అని అడిగాడని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా. ఒక్కటే నేను అడగదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని మీ ద్వారా, 2,000 రూపాయలు ఎందుకు ఇచ్చాయా ఓటుకి? వాళ్ళందరూ 7 లక్షలు తీసుకున్నారుగా. 4,000 ఇచ్చావు అనుకో, నీ మీద ప్రేమ ఉండుంటే ఆ వర్గాలకి మా వర్గాలకి నీకు ఓటేస్తారని నువ్వు కళ్ళగంటున్నావు చూసావా? వాళ్ళందరూ నువ్వు మీ ఎమ్మెల్యే అభ్యర్థులతో 4,000 రూపాయలు ఇంటింటికి ఇచ్చి పంపించావు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు తిప్పికొట్టలేదు? మాకు 7 లక్షలు వేసావు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మా పేదవాళ్ళని చూస్తున్నావు కదా, సామాజిక న్యాయం చేస్తున్నావు కదా. మరి అటువంటిప్పుడు నాకు 4,000 ఎందుకు? స్వచ్ఛందంగా స్వతంత్ర పోరాటంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినట్టుగా నీకు ఓట్లేస్తామని వెల్లుల్లాగా రావాలిగా. నువ్వెందుకు అడుక్కుంటున్నావు? నువ్వెందుకు డబ్బులతో కొంటున్నావు అన్ని వ్యవస్థల్ని? అంటే దేర్ ఈజ్ సమ్ వీక్నెస్. ఎక్కడో నువ్వు పెత్తందారి వ్యవస్థ, నీ తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి నీ అంత పోకడా నిన్ను పాతాళానికి దొక్కడానికి ప్రజలంతా కూడా నడుము బిగించారు. నువ్వు ఎవరైతే నమ్మావో ఆ స్టార్ క్యాంపెయినర్లంతా కూడా నిన్ను మట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. రేపు ఫలితాలు కూడా నీకు వ్యతిరేకంగా శరాఘాతం కాబోతా ఉంది. 3 రాజధానులు, దాంట్లో గురునాథం కాదక్కడ నీ యొక్క జగన్మోహన్ రెడ్డి గుండె చప్పుడు, జగన్మోహన్ రెడ్డి కన్న కలలో మానస పుత్రిక గురునాథం ఇటు వచ్చాడంటే గొప్ప కూలిపోయావు నువ్వు. ప్రజలందరూ నమ్మట్లేదు. నిన్ను భూస్థాపనం చేయటం కోసం ఓట్లేశారు. నేను చంద్రబాబు నాయుడు గారి చేతిలో శిఖండిగా మారాను. నిన్ను 13వ తారీఖున అంపశయనం మీద భీష్ముండ పండబెట్టినట్టుగా పండబెట్టాను రాజకీయంగా. రేపు పొద్దున్నే 4వ తారీఖు నిన్ను రాజకీయంగా చిరచ్ఛేదం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కాసుకో. ఎందుకు మీ మనసు ఆయన పట్ల ఎందుకు ఆ రకంగా ఇరిగిపోయిందంటారు? పేదవాళ్ళని మోసం చేసావు, మా ఓట్లు వేయించుకున్నావు, మమ్మల్ని కష్టపెట్టావు, మా రక్త మాంసాలను చెమటగా మలిచాం, మా శ్రమ పెట్టుబడిగా పెట్టాం. 35,000 గంటలు ఈ వయసులో నేను మా వాళ్ళకి ఏదన్నా దొరుకుద్దని ఇంత కష్టపడ్డాను. పదవి నా ఎంటుకతో సమానం. నేను ఎప్పుడు ఏం ఆశించలేదు. అధికారం పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తెచ్చింది నేను, కానీ నేను ఎప్పుడు అనుభవించలేదు. నేను ఎండలో ఉన్నాను, వర్షంలో ఉన్నాను, పేదల కోసం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాను. అటువంటి నన్నేను నమ్మించి మోసం చేశావంటే ఈ సమాజంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు మా ఉసురు తగిలి పోతావు. సామాన్యుల్ని అసలు నువ్వేం చూస్తావు? బెచ్చగాళ్ళ చేస్తావు. నువ్వు ఒక నియంత పోకడ బదలైపోతుంది ప్రజాస్వామ్యంలో. 5 ఏళ్లలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో నిజంగా ఎస్సీ బతుకులు కానివ్వండి, ఎస్టీల బతుకులు కానివ్వండి, అదేవిధంగా మైనార్టీల బతుకులు కానివ్వండి, ఏమైనా మారగలిగినాయా? వాళ్ళ స్థితిగతులు ఏమైనా మార్చగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరేం చెప్తారు? అసలు ఏం మార్చలా. మమ్మల్ని వస్తువులాగా వాడుకున్నాడు. మాకున్నటువంటి పేదరికాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి మా పేదరికాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం కోసం డే 1 నుంచి కుట్రలు పన్నుతూ ఉన్నాడు. కుట్ర కోణం, దుర్మార్గం, అతి దారుణమైనటువంటి మనిషి ఏంటంటే డీబీటీ కింద బటన్ నొక్కి నువ్వు 2,75,000 కోట్లు వేసావు. నాన్ డీబీటీ కింద బటన్ నొక్కకుండా 1,25,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వేసావు జనాలకి. దాంట్లో ఆ పక్కన ఉన్నటువంటి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావు చూసావా? ఆ డబ్బులు నువ్వు తొక్కేసినటువంటి డబ్బుల లెక్కల గురించి చెప్పు నాయనా. ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో సారాయికి వాడేసి పేదల బతుకులంతా ఛిద్రమైపోయి నువ్వు మద్యపాన నిషేధం చేస్తాను, లేకపోతే నేను అధికారంలోకి రాను, రేపు ఓట్లు అడగనని చెప్పావు కదా. నీకు శరాఘాతం కాబోతా ఉంది. నువ్వు పేదలకు ఏం చేశావు? నువ్వు ఇప్పుడు మీరు అడిగారు నన్ను పేదలకి ఏం చేశాడని. మైనార్టీలకి ఏం చేయలేదు, ఎస్సీలకి ఏం చేయలేదు, ఎస్టీలకి ఏం చేయలేదు. మా ఓట్లు తీసుకున్నావా? 27 పథకాలు మొత్తం కూడా పక్కన పెట్టేశావు. మాదిగా రెల్లి కార్పొరేషన్లు పెట్టావు, వాళ్ళకి చెక్క కుర్చీ ఇచ్చావు, చెప్ప చేతికి ఇచ్చావు. 57 మంది బీసీలకి చెక్క కుర్చీలు వేసావు, వాళ్ళకి చేతికి చెప్పనిచ్చావు. ఏం డబ్బులు ఇవ్వలేదు.
నువ్వు 5,000 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఓట్లు దోచుకోవడం కోసం వాళ్ళ కార్పొరేషన్లు తయారు చేసావు. డబ్బులు లేవు, ఉట్టికెగరలన్న స్వర్గానికి ఎగిరినట్టుగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా నీ సామాజిక వర్గానికి అగ్రతాంబూలం వేసి కోట్ల రూపాయలు లక్షల కోట్లు బొక్కేసి నొక్కేసిన నీలాంటి వ్యక్తి ఈ దేశంలో వేరే దేశాల్లో అయితే ఉరిదీసేవాళ్ళు. ఈ దేశంలో చట్టాలని మార్చాలని నేను ప్రధానమంత్రి దగ్గర నుంచి పెద్దలను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి అనుకొండలను పెట్టాలంటే ఈ కోర్టులు ఈ చట్టాలు చాలవు. ప్రజాక్షేత్రంలో ప్రజల పేర్లు చెప్పి పేదవాడికి ఉన్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని పేదవాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు మూల్యం చెల్లించుకోకుండా తప్పదో, అది రేపే ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో పరిమితం కాబోతున్నారు? కూటమి ఎన్ని సీట్లతో అధికారంలోకి రాబోతుందంటే ఏం చెప్తాను మీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం అయితే 100 సీట్లు తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతా ఉంది. చంద్రబాబు నాయుడు 100 స్థానాల్లో గెలవబోతా ఉన్నారు. టీడీపీ టీడీపీ, బీజేపీ, జనసేన రెండూ కలిపి దాదాపుగా 18 సీట్లలో గెలవబోతా ఉన్నారు. 18 నుంచి 20 దాకా. ఇది నా ప్రిడిక్షన్. జగన్మోహన్ రెడ్డి ఆయన 13 నుంచి స్టార్ట్ అవుతాడు, 25 లోపు పరిమితం అవుతాడు. 25 లోపు పరిమితం అవుతాడు. 25 లోపే అవుట్ అవుతాడు, ఫిజిల్ అవుట్ అవుతాడు. ఇది నా జోష్యం. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో అతన్ని గెలిపించి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బహుజన రాజకీయ చైతన్య యాత్రని 87 రోడ్ షోలు చేశాను జగన్మోహన్ రెడ్డిని గెలిపేయడం కోసం. కూటమి అధికారంలోకి వస్తే మీ మొదటి అభ్యర్థన ఏంటి? మీ ఫస్ట్ ప్రతిపాదన వాళ్ళ దృష్టికి ఏం తీసుకెళ్తారు? వాళ్ళ ద్వారా మీ డిమాండ్ ఏంటి? అంటే 5 ఏళ్లలో ఏం జరగాలని కోరుకుంటున్నారు? నేను పేదల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు 6 షూరిటీలు ఇచ్చారు. అది తూచా తప్పకుండా జరగాలని నేను కోరుకుంటున్నాను. 2, 54,000 పట్టాలు అమరావతి ప్రాంతంలో నేను ఉద్యమం చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీసుకున్నటువంటి 52,000 పట్టాలకి నేను ఆల్రెడీ లోకేష్ గారిని అడిగాను, చంద్రబాబు నాయుడు గారిని అడిగాను. వాళ్ళు హామీ ఇచ్చారు. ఎక్కడ కొండపోరం పోకుంటే అక్కడ వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తాము, మిగిలిన వాళ్ళు ఉంటే ఎక్కడన్నా అడ్జస్ట్ చేద్దామని హామీ ఇచ్చారు. నేను దానికి యాక్సెప్ట్ అయ్యాను. తప్పకుండా ఈ ప్రజల పక్షాన ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మంచి అభివృద్ధి పురోగతికి సాగించాలని, చివరగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంపదను సృష్టిస్తాడు. ఆయన ఐటీ G5 ఆయన స్వర్ణయుగం వైపు వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాతి యుగం వైపు వెళ్తున్నాడు. ఒక రాతి మనిషిలాగా తయారయ్యాడు. అందువల్ల అతనికి చాలా వ్యత్యాసం ఉంది. సంపదను సృష్టిస్తాడు, ఈ లక్షల కోట్ల రూపాయల పేదలు పంచుతాడు, సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొస్తాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాడు, అద్భుతమైనటువంటి ఆవిష్కృతం చేస్తాడు ఆంధ్రప్రదేశ్. నేను కూడా ప్రజలందరూ నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఈ విజయంలో SDF సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి 3 రాజధానుల ఉద్యమం చంద్రబాబు నాయుడు గారికి విజయం చేకూరుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా శరాఘాతం కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, రేపు పొద్దున మే 13కి జరిగిన పోలింగ్కి అంటే ఎన్నికల ప్రచారంలో ఎవరు అంటే గేమ్ చేంజర్గా ఎవరు కీలకంగా పనిచేశారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరని చెప్తారు? రేపే ఫలితాలు కాబట్టి గేమ్ చేంజర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే మీ సెల్ఫ్ ఒపీనియన్? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే పవన్ కళ్యాణే. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద భరోసా ఇచ్చి తాను తగ్గించుకొని సీట్లు కూడా నాకు అవసరం లేదని చెప్పి కమ్యూనిటీని కూడా కన్విన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో తను త్యాగం చేసి అధికారంలోకి రావాలా, మనం అధికారానికి మనకు టికెట్లు ఇస్తే పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేవు, మనం పోటీ చేయలేము, ఆర్థిక పరిస్థితులు లేవు మన దగ్గర. అందువల్ల మనం అంతిమంగా కొట్టాల్సింది జగన్మోహన్ రెడ్డిని, ఇది కాదు చంద్రబాబు నాయుడు గారిని పీఠం ఎక్కించాలా, నేను తగ్గైనా ఉంటాను, ఈసారి ఆ రాక్షసుని దుర్మార్గుని పక్కకు పంపించాలని చెప్పి తను త్యాగం చేసి అదే కోణంలో ఢిల్లీ దాకా పోయి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చి మోడీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి పొరపత్యాలు పక్కకు తీసేసి అమిత్ షాని వీళ్ళందరినీ కూడా కలిపి లోకేష్ గారిని పక్కన పెట్టుకొని ఈ అంత రాజకీయ వ్యవస్థను నడిపించి ఈ రాష్ట్రంలో ఈ రోజున రేపు కొత్త కోణంలో ఆవిష్కృతం కాబడుతున్నటువంటి ఎన్డీఏకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లోకేష్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు?
లోకేష్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ యువగళం, ఉద్యమ నేత, యువ కెరటం, రాష్ట్రమంతా పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్. దీని అంతటికి కారణమైనటువంటి రాజ ఋషి చంద్రబాబు నాయుడు రూపశిల్పి. ఈ అంతటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భస్మాసుర హస్తం, భస్మాసురుడు. ఫైనల్గా మీ ఫ్రంట్ తరపున ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నా ఫ్రంట్ తరపున నా కోసం నేను ఆ ఉద్యమంలో చెప్పినటువంటి మాటలు నమ్మి 5 కోట్ల మంది ప్రజలు నాకు మద్దతు ఇచ్చి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నేను తీసుకున్న నిర్ణయానికి జేజేలు బలికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తం కూడా, ఆఖరికి కాపుల్లో ఉన్నటువంటి నా అభిమానులు, నా ఫ్రంట్ అభిమానులంతా కూడా కోకొల్లలుగా బయటకు వచ్చి శరవేగంగా ఎస్ గురునాథం అన్న తీసుకున్నాడంటే ఈ సమాజం కోసం నిర్ణయం తీసుకుంటాడు, ఈ సమాజం ప్రజల కోసం తీసుకుంటాడు, తన వ్యక్తిత్వం కోసం కాదు అని నిర్ణయం తీసుకొని వచ్చి ఈ యొక్క కూటమి వైపు నిలబడినందుకు నేను ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ ప్రజల కోసం ఏ త్యాగం చేయడానికైనా సరే, ఎక్కడికైనా సరే వెళ్ళటం కోసం సిద్ధంగా ఉన్నానని బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరి మంగళగిరిలో లోకేష్ గారిని గెలిపించడం కోసం అక్కడ మొత్తం ఊడ్చేశాను. ఎందుకంటే ఆ నేపథ్యం అంతా ఉద్యమం, నా నేపథ్యం అంతా కూడా లోకేష్ గారి మెజార్టీ దాదాపుగా 50,000 పైచులకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలుగా కాదు, అక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కూడా ఒక సైడే వచ్చేసినాయి. కేసినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఈ ప్రాంతంలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా 1,00,000 పై మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. 7 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులు గెలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తం కూడా పెళ్ళు బిగుతూ ఉంది. ఇదంతా కూడా మన రెక్కల కష్టం, మన జనం, మన బలం, సమాజానికి రేపు ఇవ్వబోయేటువంటి మెసేజ్ ఎన్డీఏ కూటమి గెలవబోతాం. వైసీపీ చిన్న భిన్నం అయిపోద్ది. బీఆర్ఎస్ మరో బీఆర్ఎస్, టీఆర్ఎస్ అసలు ఏముండదు, నథింగ్. చెక్కల ముక్కలు అయిపోద్ది ఈ రాష్ట్రంలో. ఆ పైకి వెళ్ళే చుట్టం రెడీగా ఎదురు చూస్తూ ఉన్నాయి జైళ్ళన్నీ కూడా, చట్టాలన్నీ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇఫ్ ఒకవేళ ఆయన ఒక 90 సీట్లతో వచ్చి నేను గెలుస్తానని అనుకుంటున్నాడే ఎక్కడన్నా ఎప్పుడన్నా సద్దలా, అది జరగదు. జరిగినా కూడా వారం రోజులు 10 రోజుల్లో కూడా ఉండరు మీరు. అన్నీ రెడీ అయిపోయినాయి, సిద్ధం, రంగం సిద్ధమైంది. ఎలక్షన్లని కేంద్రం వాళ్ళు ఆగారు సింపతి వస్తుందని చెప్పి. ఆయన చాలా అవినీతి కేసులు ఉన్నాయి ప్రభుత్వం మీద, అవన్నీ బయటికి తీస్తారు, బొక్కలో తెస్తారు. ఎవరినేం చేయలేరు. ఇదివరకులాగా 151 సీట్లు వచ్చినాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం, తోపు తురుము ఇవన్నీ ఏమి లేవు. ఆల్ పట్టా పంచెలు ఏముండదు. ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి జనాలు చూసి భయపడి దాక్కుంటాడు. అది పరిస్థితి.